చేతిలో, బీటెక్ రవి చేతిలో. ఇప్పుడు జోక్ ఏంటంటే ఈ సునీత వ్యవహారం, ఏ దస్తగిరి అయితే తన తండ్రి గుండెల మీద గొనపందించానని చెప్పాడు, ఏదో గొడ్డలు కొట్టానన్నాడు, అదే దస్తగిరి కోసం ఈవిడ తాపత్రయపడుతుంది అతన్ని కాపాడడానికి, అతని కోసం కోర్టులకు వెళ్తుంది. రెండవది, అసలు ఆ రోజున ఈ గొడవకి అంతటి కారణం ఏంటి? వివేకానంద రెడ్డి మర్డర్కి కారణం ఏం చెప్పారు వీళ్ళు అందులో? వివేకానంద రెడ్డి అని ఎమ్మెల్సీ ఎలక్షన్లో ఓడించారు. ఆ ఓడించింది ఎవరు ఓడించారు? బీటెక్ రవి. బీటెక్ రవి ఎందుకు గెలిచాడు? ఇదే అవినాష్ రెడ్డి, భాస్కర్ రెడ్డి వాళ్ళ సహకారంతో అనినే కదా. అది నీ ఎంత చూస్తానని వివేకానంద రెడ్డి వార్నింగ్ ఇచ్చాడు, అందుకు చంపించారని కూడా ప్రచారం చేశారు కదా. అప్పుడు గెలిచింది ఎవరు? బీటెక్ రవి. ఎవరి మీద? వివేకానంద రెడ్డి మీద. ఎలాగా? వైసీపీ చేతిలో ఉండగా ఎంపీటీసీ జెడ్పీటీసీలు, వైసీపీ చేతిలోనే ఉన్నాయి అక్కడ ఎంపీటీసీ జెడ్పీటీసీలు అన్నీ ఉండగా ఓడిపోయాడు. అధికారంలో ఉండి ఓడిపోయారు అక్కడ. ఇదే అధికారం ఆ ఏరియాలో పూర్తి పట్టుండి ఓడిపోయారు. అందులో పోనీ ఏ 50-50 కాదు, 100కి 90% మంది వైసీపీ వాళ్ళు ఉండి ఓడిపోయాడు. అంతకుముందు తెలుగుదేశం కదా అధికారంలో ఉన్నప్పుడు కదా జరిగింది అది. దాని ఇంపాక్ట్ అంటే ఏంటి అక్కడ?